హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్ అమ్మా మనం యూనిట్ 5లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి టైలర్ సిరీస్. ఇది పికార్డ్స్ మెథడ్. సెకండ్ టాపిక్ పికార్డ్స్ మెథడ్. పికార్డ్స్ మెథడ్ ఆఫ్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్స్. దీంట్లో కూడా అప్రాక్సిమేషన్స్ ఉంటాయి. ఇది కూడా ఈజీగా ఉంటుందమ్మా, మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. కన్సిడర్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ y dash equal to dy by dx into f of x comma y dash equal to అంటే dy by dx equal to f of x comma y. దాని ఈక్వేషన్ 1 అనుకుంటే దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన అప్రాక్సిమేషన్స్ ని పికార్డ్స్ మెథడ్ కింద రిప్రజెంట్ చేసుకుంటాం. ఈ మనకిచ్చిన differential equation dy by dx ki integrating the differential equation 1 we get దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేసుకుంటే y naught first y equal to y naught plus integral x naught to x y of f of x comma y dx. ఇది పికార్డ్స్ మెథడ్ యొక్క ఫార్ములా. y equal to y naught plus integral x naught to x f of x comma y dx. Okay namma, in this equation 2 in which the unknown function y appears under the integral sign is called an integral equation. First దీనికి approximations చేసుకుంటా రావాలి. approximations కి ఫార్ములా ఏంటి? y dash అంటే ఫస్ట్ డెరివేటివ్ y1 equal to y naught plus integral x naught to x f of x comma y naught into dx. ఫస్ట్ అప్రాక్సిమేషన్, సెకండ్ అప్రాక్సిమేషన్ అండ్ సో ఆన్ n అప్రాక్సిమేషన్స్ కి కూడా ఇక్కడ ఫార్ములాలో సేమ్ ఇదే y naught. ఓకేనా? మళ్ళీ ఫంక్షన్ కూడా ఇదే అవుతుంది, కానీ ఇక్కడ ఏమవుతుందంట, ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్ ఉంటే ఇక్కడ 0 నాట్, ఇక్కడ సెకండ్ అప్రాక్సిమేషన్ అయితే ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఇక్కడ y డాష్. అర్థమైందా? n అప్రాక్సిమేషన్ అయితే n-1th అప్రాక్సిమేషన్ యొక్క y వాల్యూ. చూడండి, y డాష్ ఈక్వల్ టు అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ y naught ప్లస్ ఇంటిగ్రల్ x naught టు x f of x comma y naught dx. సెకండ్ అప్రాక్సిమేషన్ లో y naught ప్లస్ ఇంటిగ్రల్ x naught టు x ప్లస్ ఇంటూ ఇంటిగ్రల్ x naught టు x f of x comma y dash of dx. Continuing in this manner we obtained y third approximation, fourth approximation, so on n-1th approximation and n approximation, where yn equal to ఏమవుతుంది y naught plus integral x naught to x f of x comma y n-1th approximation dx with ఏంటి y of ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే y naught కి ఈక్వల్ అవుతుందంట. 0 అప్రాక్సిమేషన్ అంటే y of 0 అంటే y naught కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? మీకు సమ్ చేస్తా ఉంటే అర్థమవుతుందమ్మా. సాల్వ్ ద ఈక్వేషన్ y dash equal to x plus y square with y naught equal to 1 when x equal to 0. దీన్ని ఎలా అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ చేద్దాం ఈ సమ్కి. వీ స్టార్ట్ విత్ జస్ట్ మీకు తెలియడం కోసం ఈ సమ్ అమ్మ. ఇదేం వచ్చేసి సమ్ కాదు, ఎగ్జామ్లో వచ్చే సమ్ కాదు, ఎలా అప్రాక్సిమేషన్స్ చేయాలనేది. స్టార్ట్ విత్ y naught equal to ఎంత 1 అప్పుడైనా x naught equal to 0. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏంటి? y1 equal to y naught plus integral x naught to x f of x comma y naught dx. y naught value 1 plus integral x naught value 0 of x f of x comma y naught అంటే x plus y naught square. ఓకేనా? y naught square. y naught వాల్యూ ఎంత ఇక్కడ 1 స్క్వేర్ అవుతుంది అంటే 1 ప్లస్ x ఇంటూ dx. ఓకేనా? నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. 1 ఇంటూ dx ఎంత? ఇంటిగ్రేషన్ x ప్లస్ ఎక్స్కి ఎక్స్ స్క్వేర్ బై 2. అవునా? లిమిట్స్ అప్లై చేయాలి కదా. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏంటి? ఎక్స్ ప్లేస్లో ఏముంది? ఎక్సే కదా ఉంది. మైనస్ 0 వాల్యూ అంతా 0 అయిపోతుంది కదా. ఇక్కడ 1కి x అవుతుంది, x ప్లేస్ 0 వేస్తే 0, ఇక్కడ x స్క్వేర్ బై 2 0. ఓకేనా? ఇది మిగిలింది. అర్థమైంది కదా ఎలా చేయాలో. నెక్స్ట్ దీని మీద సమ్స్ అనేవి ఎలా ఉంటాయో చూడండి.
Solve y dash equal to y minus x square, y of 0 equal to 1 అంటే x నాట్ y నాట్. టైలర్ సిరీస్ అని నేర్చుకున్నాం కదా, ఇది ఎలా రిప్రజెంట్ చేసుకుంటాము. y of 0 అంటే x నాట్ వాల్యూ 0, y నాట్ వాల్యూ 1 బై పికార్డ్స్ మెథడ్ up to the fourth approximations. Hence find the values of y of 0.1 and y of 0.2. దీన్ని ఫోర్త్ అప్రాక్సిమేషన్ వరకు ఇంటిగ్రేషన్ చేసుకొచ్చి 0.1 0.2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాము? ఎక్స్ నాట్ వాల్యూ ఎంత 0, వై నాట్ వాల్యూ 1. మనకి ఇచ్చిన ఫంక్షన్ రాసుకుంటాం. దీన్ని బట్టి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏంటి? y1 ఆఫ్ y ఈజ్ y1 ఈక్వల్ టు y నాట్ ప్లస్ ఇంటిగ్రల్ x నాట్ టు x f ఆఫ్ x కామా y నాట్ dx. ఓకేనమ్మా, y నాట్ వాల్యూ ఎంత 1 ప్లస్ ఇంటిగ్రల్ 0 టు x నాట్ వాల్యూ ఎంత 0 టు x f ఆఫ్ x కామా y నాట్ అంటే y మైనస్ x స్క్వేర్ dx. నెక్స్ట్ దీంట్లో y నాట్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? ఈ ఫంక్షన్లో అప్లై చేయాలి కదా. y నాట్ వాల్యూ ఎంత 1 మైనస్ x స్క్వేర్ dx. నెక్స్ట్ దీనికి ఇంటిగ్రేషన్ 1కి ఇంటిగ్రేషన్ x మైనస్ x స్క్వేర్కి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ x క్యూబ్ బై 3 ఇంటర్వెల్ 0 టు x. అవునా, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా. అప్పర్ లిమిట్ x ఉంది కాబట్టి x ప్లేస్లో x సబ్స్టిట్యూట్ చేసుకుంటే సేమ్ వస్తుంది 0. ఓకేనమ్మా, ఇక్కడ వరకు 1 ప్లస్ x మైనస్ x క్యూబ్ బై 3. అది ఫస్ట్ అప్రాక్సిమేషన్. సెకండ్ అప్రాక్సిమేషన్ ఎలా తీసుకుంటాం? y2 ఈక్వల్ టు y నాట్ ప్లస్ ఇంటిగ్రల్ x నాట్ టు x నాట్ వాల్యూ 0 టు x f ఆఫ్ x కామా y1 dx. సెకండ్ అప్రాక్సిమేషన్కి ఇక్కడ ఏమవుతుంది? y1. ఫస్ట్ అప్రాక్సిమేషన్కి y నాట్, సెకండ్ అప్రాక్సిమేషన్కి y1 dx. y నాట్ వాల్యూ 1 ప్లస్ x నాట్ వాల్యూ 0 ఇంటూ 0 టు x ఇంటూ y ఆఫ్ f ఆఫ్ x కామా y1 f ఆఫ్ x కామా y1 అంటే ఏం చేయాలి? x కామా y1 ఇదేంటి? y ప్లేస్లో వేసుకోవాలి కదా. y వాల్యూ ఎంత? y ప్లేస్లో ఏముంది? y అంటే y ప్లేస్లో ఈ టర్మ్ అంతా రాసుకుంటారు. మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకేనా, దాన్ని సింప్లిఫై చేసుకుంటే 1 ప్లస్ 1కి ఇంటిగ్రేషన్ x ప్లస్ xకి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2 మైనస్ x క్యూబ్కి x పవర్ 4 బై 4 ఇంటూ 3 12 మైనస్ x స్క్వేర్కి x క్యూబ్ బై 3. ఓకేనా, ఇది సెకండ్ అప్రాక్సిమేషన్. అండ్ థర్డ్ అప్రాక్సిమేషన్ చూడండి, అప్ టు ఫోర్త్ అప్రాక్సిమేషన్ వరకు అన్నాడు కాబట్టి థర్డ్ ఫోర్త్ వరకు చేయాలి. థర్డ్ అప్రాక్సిమేషన్ ఏంటి? y3 ఈక్వల్ టు y నాట్ ప్లస్ ఇంటిగ్రల్ x నాట్ టు x f ఆఫ్ x కామా y2 dx. f ఆఫ్ x కామా y2 అంటే y ప్లేస్లో y2 వాల్యూ మైనస్ x స్క్వేర్ వాల్యూ రాసుకుంటాం. ఓకేనమ్మా, దానికి ఇంటిగ్రేషన్ 1కి ఇంటిగ్రేషన్ x ప్లస్ xకి x స్క్వేర్ బై 2 ప్లస్ x క్యూబ్ బై 6 2 ఇంటూ 3 6 x పవర్ 4 బై 4 ఇంటూ 3 12 x పవర్ 5 బై 5 ఇంటూ 12 60 మైనస్ x స్క్వేర్ x క్యూబ్ బై 3. ఇది థర్డ్ అప్రాక్సిమేషన్. నెక్స్ట్ అండ్ ద ఫోర్త్ అప్రాక్సిమేషన్ y పవర్ 4 ఈక్వల్ టు y నాట్ ప్లస్ ఇంటిగ్రల్ x నాట్ టు x f ఆఫ్ x కామా y3 dx. x కామా y3 అంటే y ప్లేస్లో y3 వాల్యూ రాసుకుంటారు. y మైనస్ x స్క్వేర్, y అంటే ఇదంతా వాల్యూ, దాన్ని మళ్ళీ సింప్లిఫై చేసుకొచ్చి ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వచ్చి ఉంటారు మీరు. ఓకేనమ్మా, దీంట్లో ఏం చేయాలంట? y ఆఫ్ ఫోర్త్ అప్రాక్సిమేషన్ వరకు చేసిన తర్వాత y ఆఫ్ 0.1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకు వచ్చిన y4లో ఫోర్త్ అప్రాక్సిమేషన్లో x ప్లేస్లో 0.1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. దాన్ని సింప్లిఫై చేసిన వచ్చిన వాల్యూ 1.1048. నెక్స్ట్ 0.2 కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అదే ఫోర్త్ అప్రాక్సిమేషన్లో x ప్లేస్లో 0.2 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 1.21857 వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా పికార్డ్స్ మెథడ్. టైలర్స్ పికార్డ్స్ కూడా మీకు షార్ట్ ఆన్సర్స్లోనే వస్తాయి. నెక్స్ట్ అంటే షార్ట్ ఆన్సర్స్లో వచ్చినాయి కాబట్టి కంపల్సరీగా అప్రాక్సిమేషన్స్ అడిగితే అక్కడ వరకు చేయాలి, లేకపోతే ఒక 3 అప్రాక్సిమేషన్స్ వరకు చేస్తే సరిపోతుంది. చేసి 3 వరకు చేసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే అడిగిన దాన్ని బట్టి. నెక్స్ట్ యూజింగ్ పికార్డ్స్ మెథడ్ ద అప్టైన్ y ఫర్ x ఈక్వల్ టు 0.1 టు 0.5 అన్నాడు. 0.1 నుంచి 0.5 వరకు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి.
మనకి ఇచ్చిన టర్మ్ ఇది y ఆఫ్ 0 అంటే x0 0 y0 1 ఆ వాల్యూస్ రాసుకుంటాము. ఫంక్షన్ రాసుకున్నాము. ఫస్ట్ అప్రాక్సిమేషన్లో ఫంక్షన్ ఏంటి, y0 వాల్యూ ఎంత, y0 వాల్యూ 1 కాబట్టి 1 అని దీంట్లో వేసుకుంటారు. 1 × x x 1 + x 1 + xకి ఇంటిగ్రేషన్ x + x²/2. అక్కడికి ఫస్ట్ అప్రాక్సిమేషన్ అయింది. నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్. అక్కడ మనకి ఏం చెప్పలేదు కదా, అప్ టు ఇన్ అప్రాక్సిమేషన్స్ ఏం చెప్పలేదు కాబట్టి ఒక 3 or 4 వరకు చేస్తే సరిపోతుంది. మీరు దీంట్లో చేసినా సరే సేమ్ రిజల్ట్ వస్తుందమ్మా. అక్కడ ఇచ్చిన మనకి టైము అండ్ ఇది క్వశ్చన్ ఎస్ఐకి ఇస్తే ఒకలాగా ఎక్కువ అప్రాక్సిమేషన్స్, షార్ట్కి ఇస్తే ఒక 2 or 4 2 or 3 అలా థర్డ్ అప్రాక్సిమేషన్ చేసుకుంటారు. ఫంక్షన్ ఏముంది, 1 + x × y కదా, y ప్లేస్లో రాస్తారు, xతో మల్టిప్లై చేసి వచ్చిన తర్వాత ఇంటిగ్రేషన్. థర్డ్ అప్రాక్సిమేషన్ ఓకేనా. థర్డ్ అప్రాక్సిమేషన్ వరకు చేసుకుని ఆ థర్డ్ అప్రాక్సిమేషన్లో x ప్లేస్ 0.1 0.2 0.3 0.4 0.5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 0.1 వాల్యూ వస్తుంది, 0.2 వాల్యూ, 0.3 ఓన్లీ x ప్లేస్లో, 0.4 0.5 ఓకేనమ్మా. నెక్స్ట్ dy/dx = 1 + y² and y of 0 = 0 by Picard's method x0 y0 ఇచ్చారమ్మ. ఇక్కడ దీంట్లో ఏమీ చెప్పలేదు, పికార్డ్స్ మెథడ్ని యూజ్ చేసుకుని దీన్ని సాల్వ్ చేయమన్నారు. అంటే దీన్ని ఒక 3 అప్రాక్సిమేషన్స్ వరకు చేసుకుంటే సరిపోతుంది. వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, ఓన్లీ అప్రాక్సిమేషన్స్ ఒకటే, y2 y3 ఓకేనా. ఈ సమ్స్ని బేస్ చేసుకుని 2 సమ్స్ చేయండి. Thank you all of you.